హలో వివాస్! ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా? రాత్రి మిగిలిపోయిన అన్నంతో పొద్దున్నే టేస్టీగా, సింపుల్‌గా చిటికెలో ఈ టిఫిన్ చేసేయొచ్చనమాట. మరింకెందుకు ఆలస్యం? ఈ టిఫిన్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే రాత్రి మిగిలిపోయిన అన్నం అనమాట. పొద్దున్నే టిఫిన్‌కి ఇద్దరికి సరిపడా టిఫిన్ అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అరకప్పు వరకు పల్లీలు వేసుకొని లైట్‌గా వేయించుకుందాం. తరువాత అందులోకి కొద్దిగా ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో మంచిగా చిటపటలాడేంత వరకు దోరగా వేయించుకుందాం. తరువాత అందులోకి 4 పచ్చిమిర్చి చీలికలు, 4 ఎండుమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో వేయించుకుందాం. ఇలా వేగిన తరువాత అందులోకి పులుపుకు సరిపడంత కొద్దిగా నిమ్మరసం వేసుకొని పూర్తిగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అందులోకి సరిపడంత సాల్ట్, చిటికెడు ఇంగువ, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో ఉడికిన తరువాత అందులోకి చివరిగా కొద్దిగా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని అందులోకి వేసుకొని 2-3 నిమిషాల పాటు పూర్తిగా లో ఫ్లేమ్‌లో వేడి చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? నేను చెప్పిన ప్రాసెస్‌లో రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఇలా చక్కగా పోపేసుకొని, వేయించుకొని వేడి వేడిగా తినేసేయండి. బాయ్.